లేపాక్షి అంటేనే ఓ శిల్ప సౌందర్య మాలిక. అబ్బురపరిచే శిల్ప సంపదే కాదు, ఔరా అనిపించే చిత్రకళా నైపుణ్యానికి నిలయం ఈ సముదాయం. దాదాపు 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వీరభద్ర ఆలయం చుట్టూ ఎన్నో చారిత్రక గాథలున్నాయి. లేపాక్షి అంటే ముందుగా గుర్తొచ్చేది భారీ నంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నందిగా దీన్ని చెబుతారు. ఒకే రాయిని తొలిచి దీన్ని నిర్మించారు. ఎంతో పెద్ద శిల్పమైన నంది మెడలో మువ్వల వంటి చిన్న విషయాల్లో కూడా ఎంతో శ్రద్ధ తీసుకుని చెక్కారు. 15 అడుగుల ఎత్తు, 27 అడుగుల పొడవు ఉంది ఈ నంది. ఆరు బయట 7 పడగల నాగు కింద ఉన్న శివలింగం ఈ దేవాలయంలో మరో ప్రధాన ఆకర్షణ. గుడి లోపల తల ఎత్తి పైకి చూస్తే కనిపించే రంగురంగుల బొమ్మలు మరో ప్రధాన ఆకర్షణ. ఈ గుడి పైకప్పుపై దాదాపు 500 ఏళ్ల నుంచి ఈ వర్ణ చిత్రాలున్నాయి. వీరభద్ర వర్ణచిత్రం 13 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పుతో అత్యంత పెద్దదైన వర్ణచిత్రంగా గుర్తింపు పొందింది. మహాభారత, రామాయణ, సమకాలీన జనజీవన విధానం, మనునీతి చోళుని చరిత్ర, ఇంకా వీరన్న విరుపన్న ఈ ఆలయ నిర్మాతలు వారు వీరభద్రుని సందర్శన ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. జనజీవన విధానాన్ని కూడా అక్కడ ఇక్కడ చొప్పించడం అనేది నిజం. ఇంకా వర్ణచిత్రాల్లో ఆనాటి వస్త్రాలు ఎలా ఉండేవి, కేశ అలంకరణ ఎలా ఉండేది, కిరీటాలు ఎలా ఉండేవి, రాజపురుషులు ఎలా ఉండేవాళ్ళు, మళ్ళీ కోశాధికారి ఎలా ఉండేవాడు, మామూలు భటులు ఎలా ఉండేవాళ్ళు, ఇలా అనేక రకాలైనటువంటి విషయాల్ని మనం ఈ వర్ణచిత్రాలు, శిల్పాల ద్వారా తెలుసుకోవచ్చు. లేపాక్షిలో ఒక వేలాడే స్తంభం గురించి బాగా ప్రచారం ఉంది. కానీ చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం వాస్తవంగా ఇది వేలాడే స్తంభం కాదు. కాలక్రమంలో ఆ స్తంభం కింద భూమి కుంగటం వల్ల స్తంభం పాక్షికంగా గాల్లో ఉన్నట్లు కనిపిస్తుంది. స్థానికుల కథనం ప్రకారం ఆ స్తంభాన్ని బ్రిటిష్ వారు పరిశోధన కోసం కదిల్చినప్పుడు పాక్షికంగా ఒరిగినట్టు చెబుతారు. ప్రతి వాళ్ళు కూడా ఆలయంలో దేవుణ్ణి చూసే కంటే ముందు ప్రతి వాళ్ళు ముందు అక్కడికి వెళ్తారు. మరి కొంతమంది ఒక బట్టను అటు ఇటు జరిపి చూస్తారు. నిజానికి ఆ స్తంభం కూడా మిగతా అన్ని స్తంభాలలాగా పై కప్పు, దూలాల బరువును మోస్తూనే ఉంది. కానీ అక్కడ జరిగింది ఏమిటంటే, ఆ పర్టికులర్ స్తంభం ఎక్కడైతే అది భూమి మీద ఆనిందో ఆ భూమి మీద ఆనించిన నేల పరుపు బండ మిగతా వైపు భూమిలో కుంగింది. చిట్ట చివర మాత్రం ఆ స్తంభం యొక్క ఒకవైపు దాని మీదే ఇప్పటికీ అని ఉంది. కాబట్టి గాలిలో వేలాడుతుంది, తేలియాడుతుంది అనేది వాస్తవ విరుద్ధం తప్ప ఖచ్చితంగా చూస్తే మీకు బట్టని ఒక పక్క నుంచి ఇంకో పక్కకు లాగుతారే కానీ మొత్తంగా చుట్టుదిప్పు లాగరు. ఈ సముదాయంలో 3 ప్రాకారాలు, 3 ప్రధాన ఆలయాలు, 3 ఉప ఆలయాలు, ఒక అర్ధమండపం, నాట్య మండపం ఉన్నాయి. వీరభద్రునితో పాటు విష్ణు, శివ, దుర్గాదేవిల గుళ్ళు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. అద్భుత శిల్పాలు చెక్కిన స్తంభాలు అనేకమున్నాయి. ఒక గోపురం కాలక్రమంలో దెబ్బతింది. ఒక కళ్యాణ మండపం నిర్మాణం సగంలో ఆగిపోయింది. ప్రతిమా లక్షణ పూర్వకంగా అంటే బొమ్మ ఎలా ఉండాలి అనే దాంట్లో విజయనగర శిల్పకళకు పరాకాష్ఠగా మనం చెప్పుకోవచ్చు. వాటిల్లో శృంగి, భృంగి, విశ్వకర్మ, ఇంకా కళ్యాణ సుందరమూర్తి, ఆ తర్వాత వీరభద్రుడు, ఊర్వశి లాంటి శిల్పం దాక్షిణాత్య దేవాలయాల్లో మరెక్కడా లేదు. ప్రధాన ఆలయం ఉన్న కొండను కూర్మశైలం అంటారు. స్కంద పురాణంలో శివునికి ముఖ్యమైన 108 క్షేత్రాల్లో ఒకటిగా లేపాక్ష పాపనాశః పేరుతో ఈ ఊరి ప్రస్తావన ఉందని స్థానిక పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి ఇక్కడ దేవాలయం నిర్మించారు. చరిత్ర ప్రకారం 16వ శతాబ్దంలో విజయనగరాన్ని అచ్యుతరాయలు పాలిస్తున్నప్పుడు ఆయన కోశాధికారి అయిన విరూపణ ఈ గుడి కట్టించారు. 1533లో గుడి ప్రతిష్ఠ జరిగినట్టు శాసనాలు చెబుతున్నాయి. విరూపణతో పాటు ఆయన సోదరుడు వీరన్న పాత్ర కూడా ఈ నిర్మాణంలో ఉంది. అయితే తన దగ్గరున్న డబ్బు సరిపోక ప్రజలు పన్ను కట్టిన డబ్బుతో రాజు అనుమతి లేకుండా ఈ గుడి నిర్మించాడనే వాదన ప్రచారంలో ఉంది. తరువాత విషయం రాజుకు తెలియడంతో అచ్యుతరాయలు విరూపణను శిక్షించాడని, అందుకే ఇక్కడ కళ్యాణ మండపం సగంలో ఆగిపోయింది అని చెబుతారు. వీటికి శాసనాలు లేవు. లేపాక్షి అనే పేరు ఎలా వచ్చిందనే దానిపై రకరకాల కథనాలున్నాయి. రాముడు జటాయు పక్షిని లేపక్షి అని పిలిచాడు కాబట్టి ఈ ఊరు లేపాక్షి అయిందని ఒక కథనం.
ప్రభుత్వ డబ్బుతో అనుమతి లేకుండా గుడి కట్టించినందుకు అచ్యుతరాయలు విరూపಣ್ణ కళ్ళు పీకించారని ఒక కథనం. మరో కథనం ప్రకారం అచ్యుతరాయలు శిక్ష వేయడానికి ముందే విరూపಣ್ణ తన కళ్ళు పీక్కుని ఆ గుడి గోడకు విసిరి కొట్టాడని, దీంతో లేపము అక్షి కలిసి లేపాక్షి అనే పేరు వచ్చిందని మరో కథనం. తన కుమారుడికి మాటలు వస్తే గుడి కట్టిస్తానని విరూపಣ್ణ మొక్కుకున్నాడని, ఈ కొండపై తన కొడుకు తిరుగుతుండగా మాటలు వచ్చాయి కాబట్టి అక్కడి మహిమ గుర్తించి గుడి కట్టించారని ఒక కథనముంది. అయితే గుడి కట్టకముందు, నంది శిల్పం చెక్కకముందే ఈ గ్రామానికి లేపాక్షి అనే పేరు ఉన్నట్టు చరిత్రకారులు చెబుతున్నారు. గుడిలోని ఒక గోడపై ఒకచోట ఇనుము రంగులో ఉన్న చారలను విరూపಣ್ణ కళ్ళ నుంచి కారుతున్న రక్తమని భక్తులు నమ్ముతారు. దానిపై శాస్త్రీయ పరిశోధనలు జరగలేదు.